కోల్కతా అత్యాచార కేసులో మరో ట్విస్ట్. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త అంశాలు, సరికొత్త మలుపులు తెరపైకొస్తున్నాయి. లేటెస్ట్గా తెలిసిన విషయాలు కాలేజీ సిబ్బందిపై మరికొన్ని అనుమానాలు పెంచుతున్నాయి. అంతేకాదు సిబిఐకి కొన్ని అంశాల్లో క్లారిటీ మిస్ అవుతోంది. అనుమానితుల లిస్టులో మరికొందరి పేర్లను చేర్చింది సిబిఐ. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కాలేజ్లోని సెమినార్ హాల్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. ఈ విషయాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది ఆమె ఇంటికి ఫోన్ చేశారు. ఒక్కసారి కాదు, 3 సార్లు కాల్ చేశారు. 3 సార్లు కూడా నిజం చెప్పలేదు, మాట దాటేశారు. అదే ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణమైంది. ఫస్ట్ కాల్: మీ అమ్మాయి ఆరోగ్యం అస్సలు బాలేదు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు విషయం చెప్తున్నాను. వీలైనంత త్వరగా హాస్పిటల్కు రండి. దీనికి ఆ తండ్రి ఏమైంది, ఏమైనా సీరియస్సా అని ప్రశ్నించాడు. అవును, సీరియస్సే, వెంటనే రండి. మిగిలిన విషయాలు మీరు ఇక్కడికొచ్చాక డాక్టర్లు చెప్తారు. సెకండ్ కాల్: ఈసారి అసిస్టెంట్ సూపరింటెండెంట్ కాల్ చేశాడు. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, వీలైనంత త్వరగా రాగలరా? దీంతో మరింత కంగారు పడిన ఆ తల్లిదండ్రులు తమ కూతురికి ఏమైందో చెప్పాలన్నారు. కాను, మీరు ఇక్కడికి రండి, వచ్చాక డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆయన కంగారులో మరిన్ని ప్రశ్నలు వేశాడు. బట్ కాల్ కట్ చేశారు. ఆ తర్వాత థర్డ్ అండ్ ఫైనల్ కాల్. ఈసారి ఆ తండ్రికి కాల్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది, పోలీసులు కూడా వచ్చారు, ఇక్కడ అందరూ ఉన్నారు, వారి ముందే నేను మీకు కాల్ చేస్తున్నాను. ఇవి ఈ 3 కాల్స్. ఈ 3 కాల్సే ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఠాగూర్ మూవీలో హాస్పిటల్ సీన్ను రీక్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది కదా. అవును, అందుకే ఆ బాధితురాలి తల్లిదండ్రులు మొదటి నుంచి ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు, న్యాయం కావాలని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎవరికైనా ఫోన్ చేసి డైరెక్ట్గా మీ కూతురు చనిపోయిందని చెప్పడం చాలా కష్టమైన పని. అందుకే మీ కూతురికి సీరియస్గా ఉందని చెప్పారు అనుకుందాం. కానీ సెకండ్, థర్డ్ కాల్ ఏంటి, ఎందుకు అనేది అర్థం కావడం లేదు. నిజంగా అంత కన్సర్న్ ఉంటే వారిని హాస్పిటల్కు రమ్మన్నారు, మరి వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? ముందే కాల్ చేసి ఎందుకు చనిపోయిందని చెప్పారు? అది కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిందని ఎందుకు చెప్పారు? పోనీ ఆమె ఎప్పుడో చనిపోయిందా అంటే కాదు, తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఆమె చనిపోయిందని అటాప్సీ రిపోర్ట్ చెప్తోంది. వీళ్ళు ఫ్యామిలీకి కాల్ చేసింది 9 గంటల ప్రాంతంలో. ఈలోపే ఆమె అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై మరణించిందని తెలుసు. మరి ఈ సూసైడ్ కోణం ఎక్కడి నుంచి వచ్చింది? మరోవైపు సిబిఐ మరో 2 హాస్పిటల్ గార్డులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించింది. ఇది ఈ కేసులో మరో ట్విస్ట్ అని చెప్పాలి. వారిని అనుమానితులుగా భావిస్తుందా లేక నిందితుల లిస్టులో చేరుస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు బెంగాల్ మొత్తం ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తోంది. బెంగాల్ అత్యాచారంపై గొంతెత్తిన లక్షలాది మందిలో తాను కూడా చేరాడు సింగర్ అర్జిత్ సింగ్. న్యాయం జరిగేది ఇంకెప్పుడు అని ఎలుగెత్తి ప్రశ్నించాడు. అర్ కబే అంటూ ఓ సాంగ్ను రిలీజ్ చేశాడు. దీని అర్థం ఇంకెప్పుడు అని. ఈ పాటలో ఎన్నో ప్రశ్నలను సంధించాడు అర్జిత్. ఇంత తక్కువ వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నారు? కొందరు భయంతో ఎందుకు ముసలివారవుతున్నారు? నిస్సహాయులుగా కొందరు ఎందుకు మిగిలిపోతున్నారు? కొందరు రాయిలా ఎందుకు మారిపోతున్నారు? అన్యాయాలపై గొంతెత్తేది ఇంకెప్పుడు? మనమందరం గర్వంగా తలెత్తుకుని జీవించేదెప్పుడు? నీ కళ్ళు తెరుచుకునేదెప్పుడు? పక్కవాళ్ల కోసం గొంతెత్తేది ఎప్పుడు? నేను సైతం అంటూ ఈ పోరాటంలో చేరుతున్నాను, మరి మీ సంగతేంటని తన పాటతో ప్రజలపై ప్రశ్నలు సంధించాడు అర్జిత్. నిజానికి తన స్టార్డమ్ను ప్రజల్లో చైతన్యం కోసం ఉపయోగించిన సెలబ్రిటీ అర్జిత్ మాత్రమే అని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.